పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసుప్రభు నీ వందనాలయ్యా, స్తోత్రములు స్తుతులు తండ్రి. దేవాతి దేవ రాజాతి రాజా నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు మరణాలు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగోనైనా పరమగీతము గ్రంథంలో తండ్రి యేసయ్యా సొలొమోను రాసిన ఈ యొక్క నా తండ్రి లేఖన భాగంలో నుంచి అయ్యా మాతో అందరితో నీవు మాట్లాడు స్వామి యేసయ్యా. ఇదిగో నా ప్రియుని స్వరము వినబడుచున్నది అని పెళ్లి కుమార్తె చెప్పుచ్చు ఉన్నదైనా మీ యొక్క స్వరము వినగల ఆత్మశక్తిని దయచేయమని నేను మమ్మల్ని అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ తోడైన మన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మరణాత. దేవుని యొక్క వాక్య భాగమును చదువుకున్నాము. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇటీవలే ఉన్నాడు, ఏడి పిల్లలే ఉన్నాడు. అదిగో మన గొడుగు వేలిగా అతడు నిలుచుచున్నాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారే గొల్లబోయులారా. రక్షకుడు దయించినాడు రారే గొల్లబోయులారా. తక్షణమే పోయి మన నిరీక్షణ బలమొసగెదము. తక్షణమే పోయి మన నిరీక్షణ బలమొసగెదము. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలోనే 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్న లోయలలో పుట్టు పద్మము వంటిదానవు, బలిరాశి చెట్లలో ఒలి పద్మము కనబడినట్టు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మరి ముందు చదువుకున్న వాక్య భాగంలో ఆలకించండి నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది అని మరి ఎవరు చెప్తున్నారు? నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది అని ఎవరు చెప్తున్నారు? ప్రియురాలు చెప్తుంది. ఇక్కడ 2వ అధ్యాయంలో మొదట్లో మరి లోయలలో పుట్టు పద్మము మరి వంటి దానము అంటున్నాడు అనమాట. పెళ్లి కుమారుడు ఏమంటున్నాడంటే నువ్వు లోయలలో పుట్టు పద్మము వంటి దానము, బలిరాశి చెట్లలో ఒలి పద్మము కనబడినట్టు. ఎట్లా అంట? ఇది ఏ చెట్టు అంట? బలిరాశి చెట్టు. అంటే ఈ బలిరాశి చెట్టు అంటే మరి దేనికి సంబంధించింది? మరి ఏంటంటే ముళ్ళు మరి అన్నిటికి సంబంధించింది, చెడుకు సంబంధించింది బలిరాశి చెట్టు. ఈ చెట్లులో నీవు మరి ఒలి పద్మము కనబడినట్టుగా నీవు కనబడుచు ఉన్నావని ఎవరంటున్నారంటే పెళ్లి కుమారుడు ప్రియురాలతో చెప్పుచు ఉన్నాడు. స్త్రీలలో నా ప్రియురాలు అట్టు మరి కనబడుచు ఉన్నది అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బలిరాశి చెట్లలో ఈ లోకం అనే ఒక గుంటలో మనము జీవిస్తూ ఉండగా మరి అటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉండగా మరి మనం ఎట్లా కనపడాలంటే మరి వికసించే పువ్వు, నాసులో ఒక పువ్వు ఎట్లా కనపడద్ది? మరి నాసు ఎట్లా ఉంటుంది? కింద మరి అంతా నాసుగా ఉంటుంది, కానీ ఆ నాసులో ఉన్న పువ్వు పైకి వచ్చినప్పుడు అది ఎట్లా కనపడుద్ది? చక్కగా మరి వికసించుద్ది అనమాట ఆ పువ్వు. ఆ పువ్వుని చూస్తారా? ఈ నాసుని చూస్తారా? పువ్వునే చూస్తారనమాట. మరి దేవుని యొక్కకు వచ్చిన మన అందరం కూడా ఎట్లా ఉండాలి అంటే ఆ పువ్వు ఎట్లయితే మరి కనబడుచు ఉన్నదో మరి మన బ్రతుకులు, మన యొక్క జీవితం కూడా మరి దేవుని యొక్క అంటున్నాడు నా ప్రియురాలు
ఒలీవ ఈ యొక్క బలిరాశి చెట్లలో ఉన్న మరి ఎట్లయితే ఉందో నా ప్రియురాలు అట్లా మరి కనబడుచు ఉన్నదని దేవుడు ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. మరి దేవుడి యొద్దకు వచ్చిన మనందరం కూడా ఎట్లా ఉండాలంటే మరి నాసులో పువ్వు ఎట్లయితే వికసించుతూ ఉంటుందో మరి దాని యొక్క అందం ఎంత సౌందర్యంగా ఉంటుందో కింద నాసే కానీ పైన ఆ పువ్వు మరి దేనికి పనికొస్తుంది? మరి దేవుని యొద్దకు తీసుకొచ్చి దేవుని యొక్క పాదముల చెంత పెట్టడానికి ఆ పువ్వు పనికొస్తుంది అన్నమాట. మరి భక్తులు పాట పాడేది పువ్వునై యేసు పాదాల చెంత చేరనా నేను మాలనై యేసు మెడలోనే ఉండిపోదునా పువ్వునై యేసు పాదాల చెంత చేరనా నేను మాలనై యేసు మెడలోనే ఉండిపోదునా ఈ జన్మకైనా మరు జన్మకైనా ఈ జన్మకైనా మరు జన్మకైనా యేసు సేవ చేయనా యేసు పాద సేవ చేయనా యేసు సేవ చేయనా యేసు పాద సేవ చేయనా పువ్వునై యేసు పాదాల చెంత చేరనా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆ భక్తులు? ఆ పువ్వులే యేసు పాదాల చెంత చేరాలన్నమాట. ఆ పువ్వు యేసు మెడలో వేసే మాలవలే ఉండాలన్నమాట. మనం కూడా ఆయన యొక్క పాదాల చెంత చేరి మరి దేవుని యొక్క బిడ్డలుగా మనము ఈ లోకంలో ఆ పువ్వుని వికసించే బిడ్డలుగా మనము జీవించాలని ఇక్కడ పెళ్లి కుమారుడు పోలుస్తూ ఉన్నాడు. మరి ఆలకించండి నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది అని ఇక్కడ పెళ్లి కుమార్తె చెప్పుచూ ఉంది. ఇదిగో అతడు వచ్చుచూ ఉన్నాడు. మరి దేవుడు అంటే వచ్చుచూ ఉన్నాడు అనమాట. ఎట్లా వస్తున్నారంటే ఆయన గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్ల మీదను అతడు వచ్చుచూ ఉన్నాడు అని ఇక్కడ పెళ్లి కుమార్తె చెప్పుచూ ఉన్నారన్నమాట. మరి పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి మనందరం కూడా ఎట్లా సిద్ధపడాలి అంటే మరి పెళ్లి కుమార్తె ఏమి ధరించుకున్నదే మరి పెళ్లి వింటప్పుడు మరి ఆ పెళ్లి కుమార్తె మరి ఉన్నవాళ్ళైతే ఏం చేస్తారంటే మరి అన్ని బంగారంతో తయారు చేసిన వస్తువులను మరి ఆ పెళ్లి కుమార్తెని ధరించుతారు. మరి ఏమీ లేని వాళ్ళైతే ఏం చేస్తారు? మరి గిల్లుటు నగలు తీసుకుని వచ్చి మరి ఆ యొక్క బిడ్డకు కూడా ఏం చేస్తారంటే పెళ్లి కుమార్తె వలె మరి తయారు చేస్తారన్నమాట. చేస్తారా చేయరా? మరి వండవాళ్ళు వడ్నానం పెడతారు, మరి మెడలో హారాలు వేస్తారు. మరి పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలని ఎట్లయితే తయారు చేస్తారో మరి ఈ లోకంలో మనం జీవించు ఉండగా పెళ్లి కుమార్తె వలె మనం కూడా ఏం చేయాలి? రాకడికి మరి మనం రెండో రాకడికి సిద్ధపడాలన్నమాట. పెళ్లి కుమార్తె వలె మరి మనం పాడుకున్నాం పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. హల్లెలూయా. మరి 1వ అధ్యాయంలో 4వ వచనంలో మరి అంటుంది పెళ్లి కుమార్తె నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకును నిన్ను బట్టి మేము సంతోషించి ఉల్లాసించెదము ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము మరి యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచు ఉన్నారు. ఇక్కడ ఏమంటుందంటే నన్ను ఆకర్షించుమయ్యా మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాము అని మాట్లాడుతున్నాను. రాజంట తన అంతఃపురములోనికి మరి నన్ను చేర్చుకును. నిజమే, ఆయన మనల్ని ఎక్కడికి చేర్చుకుంటాడంటే ఆయన యొక్క ఎదలోతుల్లోనికి మనల్ని మరి దాచుకుంటాడనమాట. యేసుక్రీస్తు ప్రభువు మరి చంటి బిడ్డ ఉందనుకో ఆ బిడ్డని తల్లి ఎట్లయితే కవ్విళ్ళలో తన పొత్తిళ్ళలో ఎట్లయితే పెంచుతో మరి
మనల్ని కూడా అట్లా మరి ఉంచుతారనమాట. దేవుడు ఉంచుతారా ఉంచరా? ఆపద కాలంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ సమయం అందైనా మరి తల్లి చంటి బిడ్డని ఎట్లయితే ఎత్తుకుని ఉంచుతో, నా బిడ్డకు ఎట్లయితే చలి తగులుతుందా, మరి ఆ బట్టలు ఎట్లయితే కప్పుద్దో, మరి యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా పొత్తి గొడ్డలకు ఎట్లయితే మరియమ్మ గారు ఆయన్ని మరి చుట్టబడి మరి తొట్టిలో పెట్టబడి ఉన్నట్లుగా మరి యేసు ప్రభు కూడా అంట మనల్ని చంటి బిడ్డల వలె ఆయన వద్దకి వెళ్ళే వరకు కూడా మనం నమ్మకం కలిగి ఆయనలో జీవించినట్లయితే మరి ఎట్లా ఉంచుతారంటే చంటి బిడ్డని ఎట్లయితే పట్టుకుని మరి కాపాడతో తల్లి, మరి ఆయన మనల్ని కూడా అట్లా కాపాడి రక్షిస్తారని ఇక్కడ వాగ్దానం చేయించి ఉన్నాడు. హల్లెలూయా. మరి వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన తండ్రి. మరి ఇక్కడ అంటున్నాడు తన అంతఃపురంలో మనల్ని చేర్చుకుంటాడు. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించుదమయ్యా. మరి ఈ లోకంలో దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం? మరి దేవుడిని బట్టి మనం సంతోషించాలన్నమాట. ఆయన్ని బట్టి మనం అతిశ్రయపడాలి. మరి కొందరు గుర్రములను బట్టి, కొందరు రథాలను బట్టి అతిశ్రయపడతారు, కానీ మనం ఎట్లా పడాలి? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మరి అతిశ్రయపడుము అని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా మరి నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహిస్తాము అని. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరిస్తామయ్యా. మరి ఎట్లా స్మరించాలంట? యథార్థమైన మనసుతో మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఏ మనస్సు అంట? యథార్థమైన మనసుతో. మరి మరి హృదయంలో ఏ కపటమున్నా, ఏ యొక్క వేషధారమున్నా, మనలో ఉన్న కలుమషాన్ని ఏం చేయాలి? ఆయన యొక్క చిలుపు రక్తంలో మనం కడుక్కుని మరి ఇక్కడ అంటున్నాడు యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమిస్తున్నామయ్యా అని. హల్లెలూయా. ఈ మనసు కలిగి మనము ఏ మనసు కలిగి ఉండాలి? పౌలు గారు అంటారు ఏమనంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటారు. మనం ఏ మనసు కలిగి ఉండాలంటే దేవుని యొక్క మనసు కలిగి ఉండాలన్నమాట. మన యొక్క వాటి భాగాన్ని బట్టి మరి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మరి యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, మరి కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరవలెను నేను సౌందర్యవంతురాలను అని ఇక్కడ పెళ్లి కుమార్తె అంటున్నాను అనమాట. అంటే నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. నల్లని దాని అంటే నాకు శ్రమ తగిలింది, మరి నాకు కష్టం వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటాము, శ్రమ వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటాము అంటున్నమాట ఇక్కడ పెళ్లి కుమార్తె. మరి నేను నల్లని దానైనా కానీ సౌందర్యవంతురాలని. ఎండ లాగా కనపడినా కూడా ఎండలో దేవుడు మనకి ఏమిస్తారు? చల్లదనాన్ని దయచేస్తారని. నేను ఇక్కడ నల్లని దానైనా నేను సౌందర్యవంతురాలని అని ఇక్కడ పెళ్లి కుమార్తె చెప్పుచూ ఉన్నానమాట. ఈ ఎండ తగిలిన ఈ లోకంలో మరి సాతానకు ఎన్ని తగిలినా భయం లేదు మనకి. ప్రభువు చెంతని మనం జీవించినప్పుడు. హల్లెలూయా. మన యొక్క వాటి భాగాన్ని బట్టి మనందరం కూడా మరి ఈ యొక్క ఎండ దెబ్బలు మనకు తగిలినప్పుడు కూడా దేవుడే ఆ యొక్క మరి ఎండను తీసివేసి మరి మనల్ని కాసి కాపాడుతారని, ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పి ఆయన యొక్క రాకడికి సిద్ధపరుస్తారని 1వ అధ్యాయం 8వ వచనంలో నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు కొమ్ము, మరి మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను వేకుము నా ప్రియురాల. పొర యొక్క రథ సౌందర్యముతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కెళ్లను, ఆహారముల చేత నీ కంఠమును శోభించు ఉన్నవి. హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఏ అడుగు జాడలను బట్టి, అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అంటున్నాడు అనమాట. మరి దేవుని యొక్క మార్గాన్ని బట్టి మనం నడవాలన్నమాట. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానని మరి మనతో మాట్లాడుచు ఉన్నారు దేవుడు. మరి ఆయన తప్ప ఏ ఒక మార్గం కాదు. కానీ ఏ మార్గంలో మనం నడవాలంటే మరి ఆయన యొక్క అడుగు జాడలను బట్టి మనము నడుస్తూ ఉండాలి. మంద కాపుల గుడారముల యొద్ద ఈ మేక పిల్లలను వేపుము నా ప్రియురాల అంటున్నాడు. ఏంటో పోలుస్తున్నాడంటే పొర యొక్క రథ సౌందర్యములతో నిన్ను పోల్చేదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, ఆహారముల చేత నీ కంఠమును శోభించు ఉన్నవి. ఎండి
పువ్వులు గల బంగారు రసములు మేము నీకు చేయించదము అని రాజు విందునకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు వాసన వ్యాపించుచు ఉన్నది అని మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం మనతో చెప్పుచూ ఉన్నారన్నమాట ప్రభువు. మరి దేవుని యొక్క అంతఃపురములోనికి చేరే బిడ్డలుగా మనం జీవించాలి. అంతఃపురం అంటే దేవుని యొక్క మందిరంలో మరి ఏముంటది? సంపూర్ణమైన స్వస్థత దేవుని మందిరంలో ఉంటుంది. ఆయన యొక్క కుడి చేతిలో ఏమంటాయి అంటే నిత్య సుఖములు ఉంటాయి అన్నమాట. మరి దేవుని యొక్క మన దగ్గరికి వచ్చినప్పుడు మనందరం ఇక్కడ ఆయన యొక్క రెక్కల నీడలో మనము కప్పబడాలి. ఆయన రెక్కలతో మనం కప్పి ఆయన చిలువు సాటును మనల్ని మరుగుపరిచే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. మరి నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అని దేవుడు మరి దేవదాసయ్య గారు పాట రాశారనమాట. హల్లెలూయా. మరి మన పక్షాన మరి దేవుడు మనకి ఆయనే అన్ని చూసే దేవుడు, కాసే దేవుడు, నడిపించే దేవుడు అని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభువు మనందరి బెనిఫిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మరి ప్రభువే మనందరినీ కూడా పెళ్లి కుమార్తె వలె చిత్తపరుచునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, నీ వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. దయగల స్వామి, కృపగల దేవా యేసు ప్రభువయ్య, మా తండ్రి ఇదిగో నా ప్రియుడు స్వరము వినబడుచు ఉన్నది అని పెళ్లి కుమార్తె చెప్పుచు ఉన్న దేవా, నీ స్వరాన్ని మాకు వినిపించు నాయన. తండ్రి యేసు ప్రభు నీకు స్తోత్రములు, స్తుతులయ్యా. దీవించండి కూడిన మమ్మల్ని నీ చేతులకి నీ కృపాస్థలకు అప్పగిస్తూ తోడు నీడ అండ కొండ ఆశ్రయ దుర్గమై ఉండమని ఈ వాక్యముతో తండ్రి బలపరిచి స్థిరపరచమని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామమున అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి. మరణాత